డైటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా చియా సీడ్స్ మంచివా, సబ్జా గింజలు మంచివా అన్న డౌట్ మీకు వచ్చిందా? అయితే ఏదైతే ఏంటి, ఓ 2 టేబుల్ స్పూన్లు తీసేసి నీళ్ళలో పడేయండి అని అనుకుంటున్నారు కదా, ఏదైనా నానతాయని. అలా కాదు, రెండిటికి చాలా తేడా ఉంది. 2 వేరువేరు కారణాల కోసం వాడతాం. అదేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. చియా సీడ్స్లో గుండెకి మంచి చేసే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటితో పాటు హై ఫైబర్, ప్రోటీన్, కాల్షియం కూడా ఉంటుంది. అయితే వీటి క్యాలరీస్ కూడా ఎక్కువేనండోయ్. వీటికి సోక్ చేయడానికి కనీసం 2 గంటలు పడుతుంది. మరి సబ్జాలో ఫైబర్, ఐరన్, కాల్షియం బాడీని కూల్ చేస్తాయి. క్యాలరీస్ కొంచెం తక్కువ, సోకింగ్ టైం కూడా 15 నిమిషాలు మాత్రమే. చియా సీడ్స్ ఏమో డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు తినకూడదు, పొట్టు ఉబ్బిపోతుంది కాబట్టి. అయితే ఈ సబ్జా గింజలేమో ఈస్ట్రోజన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ వాళ్ళు తినకూడదు. అలాగే అప్పుడే సర్జరీలు జరిగిన వాళ్ళు కూడా తినకూడదు. మరి వీటిని ఎలా తినాలి, ఎవరు తినాలి అంటారా? అది కూడా చెప్తాను. చియా సీడ్స్ ఏమో ఎలాంటి డైజెస్టివ్ ఇష్యూస్ లేవు, ఎప్పటి నుంచో జిమ్కి వెళ్తున్నాము, చాలా ఫిట్గా ఉన్నాము అని అనుకున్న వాళ్ళందరూ హ్యాపీగా చియా సీడ్స్ వాడచ్చు. వీటి వల్ల మీరు ఎక్కువ టైం ఫుల్గా ఉంటారు. సబ్జా గింజలేమో ఇప్పుడు అసలు మేము ఏ జిమ్కి వెళ్ళడం లేదు, ప్రెగ్నెంట్ లేకపోతే కొన్ని డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు సబ్జా గింజలు అప్పటికప్పుడు పనిచేయడానికి, డీటాక్స్ కోసం, ఆకలి తగ్గించడం కోసం చక్కగా వాడుకోవచ్చు. ఇప్పుడు మీకు తెలిసింది కదా చియా గింజలు ఎందుకు వాడతాం, సబ్జా గింజలు ఎందుకు వాడతామని. ఇంకా కానివ్వండి, ఇలాంటి టిప్స్ కోసం ఈ పేజ్ హ్యాపీ మమ్మీ క్లాన్ తప్పకుండా ఫాలో అవ్వండి. నేను మీ డాక్టర్ లీలా.